మీకు ఒక భయంకరమైన విషయం చెప్తా. నేను నిజాం కాలం నాటి 1941 ఒక నివేదిక చదువుతా ఉన్నా. ఆ నివేదికలో తేలిన భయంకరమైన విషయం ఏంటంటే అసలు రెడ్ లిక్కర్ కానే కాదని తేలింది. వలసవాదుల జాబితాలో ఉన్నారు తెలంగాణలో. ఆ లెక్క నుంచి ఎంటర్ అయ్యారు ఏం కథ అనేది కూడా అందులో రాసి ఉంది. రెండోది, ఇక వీళ్ళు రాజ్యాన్ని రామోజీరావు ఎట్లయితే కమ్మరాజ్యం కోసం ఈనాడు పత్రికను పట్టుకొని వచ్చిండో ఆ రోజు నిజాం దగ్గర నుంచి రాజ్యం గుంజుకుంటేందుకు సురవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ పత్రికను పట్టుకొని పోయిండు. బస్ లెక్క క్లియర్. అర్థమైందా? అర్థమైంది. సేమ్ ఇదే లెక్క. అందులో భూములు కథ కార్ఖానా. అరే నిజాం కథ చూస్తే మీరు షాక్ అవుతారు. 7,000 స్కూళ్ళు పెట్టిండు నిజాం ఇక్కడ పేదవాళ్ళు చదువుకోవాలని. 7,000 స్కూళ్ళు. ఈయన ఇప్పుడు చెప్తుండు ఓవర్సీస్ స్కాలర్షిప్లు నిజాం ఇచ్చిండు వెనకట. 1876లో విద్యాశాఖ మంత్రిని పెట్టిండు నిజాం రాజరిక పరిపాలనలో. అసలు నిజాంను నరరూప రాక్షసునిగా చిత్రీకరించింది ఈ ఇల్లే రెడ్లు. ఎందుకు చిత్రీకరించినంటే ఆ దగ్గరికి రాజ్యం గుంజుకోవడానికి. నిజాం విద్యా వ్యవస్థ పైన ఎన్ని అంటే దాదాపు ఆ రోజుల్లో 90 లక్షల రూపాయలు విద్య కోసం బడ్జెట్. 90 లక్షలు ఇప్పుడు కొన్ని వేల కోట్లతో సమానం. అది బాలికల కోసం ప్రత్యేకంగా 700 పాఠశాలలు తెరిపించిండు నిజాం హైదరాబాద్ సంస్థానంలో. అందులో లోకల్ మీడియం కూడా ఉండాలి, మీ లాంగ్వేజ్ కూడా ఉండాలని కూడా లోకల్ మీడియం పెట్టించిండు. తెలుగు ఉర్దూ నేర్పిస్తూనే తెలుగు పార్షియన్లో చదువుకోమని చెప్పాడు. నిజాం అనేటువంటి వ్యక్తిని రజాకార్కు నిజాంకు సంబంధం లేదు. కాసిం రిజ్వీ సైన్యం వేరు, వాడేమో ప్రైవేట్ సైన్యం. ఏది నిజాం పక్కకు కాసిం రిజ్వీ షేరి నిజాం ఎట్ట జడగొట్టిండు, కాంగ్రెస్ పార్టీ పక్కకు రేవంత్ రెడ్డికి అట్లా చేరిండు. అంతే. అంతకంటే ఎక్కువ ఏం లేదు. మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను.